ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత సమాజంలో బంధాలకు అర్థాలే మారిపోతున్నాయి. పేగు బంధానికే విలువ ఇవ్వని ఈ స్పీడ్ యుగంలో వివాహేతర సంబంధాలు కొందరి ప్రాణాలను తీస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని తెరలం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్న భార్య వదినతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న ఆ అన్నదమ్ములు చివరకు హంతకులై శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఏ తెరలం, ఎస్ఐ సాగర్ బాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అన్నదమ్ములు ఏ విధంగా అంతమొందించారో విపులంగా మీడియాకు వివరించారు. అనంతరం హత్య కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన బొబ్బిలి డీఎస్పీ సిఐలతో పాటు తెరలాం ఎస్ఐ సాగర్ బాబులను సర్టిఫికెట్లతో సత్కరించారు. ఓకే ఓకే అందరికీ నమస్కారం. మనకి బొబ్బిలి సబ్ డివిజన్ తెరలం పిఎస్ లిమిట్స్లో 10వ తేదీన బొబ్బిలి సబ్ డివిజన్ తెరలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10వ తేదీన ఒక మర్డర్ జరిగింది. కోనారి ప్రసాద్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో పనిచేస్తాడు. నెమ్లం విలేజ్ సంబంధించిన అతను 3 రోజుల క్రితం ఊరికి రావడం జరిగింది. వచ్చినాక 10వ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది. ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు. దగ్గరలోనే ఒక అతని మోటార్ సైకిల్ కూడా దొరికింది. కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి ఇమ్మీడియట్గా దాని మీద 10వ తేదీన మార్నింగ్ అవర్స్లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో దీంట్లో జరిగింది ఏంటంటే, ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతారావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. సో దాని గురించి A1 అండ్ A2 అనే అతను శివకృష్ణ, A1 and A2 ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు. సో ఈ A2 ద్వారా A1కి డిసీజ్డ్కి ఆ వైఫ్తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది. అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడటం జరిగింది. అది చూసినాక వాళ్ళ ఈ డిసీజ్ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినాక ఎప్పుడైతే ఇతను డిసీజ్డ్ ఊరికి వచ్చారో, వచ్చినాక అతను వాళ్ళతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఒకరోజు ముందు, ఏ రోజు ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఒకరోజు ముందు కూడా డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు, నేను రేపు బూరిపేట విలేజ్కి వెళ్తాను, అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను, తర్వాత అదే రోజు వస్తాను, తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆ టైంలో A1 and A2 ఇద్దరు కూడా వచ్చేటప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయండి, మనం అక్కడ బయట పొలాలు ఉన్నాయి, పొలాల్లో కలుస్తామని వారికి చెప్పడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.